అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. ఓకే నాన్న, గత కొద్ది రోజులుగా మనం మ్యాథ్స్ మీద ఇంపార్టెంట్ వీడియోస్ చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ స్టాండర్డ్ ఫ్రాక్షన్స్ గురించి చెప్పుకుందాం. అసలు స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు చూద్దాం. అయితే ఈ క్లాస్కి వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది రైనీ సీజన్ అన్న, వర్షాలు బాగా పడుతున్నాయి. సో వర్షాలు పడ్డ తర్వాత ఆబ్వియస్గా జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అనేవి బాగా వస్తుంటాయి. కాబట్టి మీరందరూ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఎటువంటి వాటరు స్టోర్ అవ్వకుండా చూసుకోండి, అంటే డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. రెండోది ఏంటంటే కొబ్బరి చిప్పలు కానీ, కుండలు కానీ, కూలర్లు కానీ, ఎస్పెషల్లీ మూడిట్లో గనక ఎక్కడైనా ఆర్ట్ పీసెస్ కానీ అలాంటివి ఉంటే వాటిలోంచి ఇమ్మీడియట్గా వాటిని ఆ ప్లేస్లో తీసేసి, మనకి ఎవ్రీడే డస్ట్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి వేస్టేజ్ కలెక్ట్ చేసుకునే వెహికల్స్కి ఇచ్చేసేయండి. మన చుట్టుపక్కల లేకుండా చూసుకోండి. ఎందుకంటే వీటిలో నుంచి వచ్చే దోమలతో మనకి డెంగ్యూ ఫీవర్ బాగా స్ప్రెడ్ అవుతుంది నాన్న. సో వెరీ డేంజరస్. సో కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. డే టైంలో మామూలుగా ఫుల్ హ్యాండ్ షర్ట్స్, పాయింట్స్ వేసుకొని ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నాన్న, నైట్ టైం కంటే డే టైం కుట్టే దోమలతోనే ఇబ్బంది ఎక్కువ. సో టేక్ కేర్. ఎందుకంటే మీరు ఎంత హెల్తీగా ఉంటే మనం అంత హెల్తీగా అన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. సో బీ హెల్తీ, బీ ఇంట్రెస్ట్, బీ లర్న్. ఓకేనా? సో వీల్ కమ్ టు ద టుడేస్ క్లాస్. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫ్రాక్షన్ గురించి చూద్దాం. అసలు స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? జనరల్గా ఏంటంటే నాన్న, మామూలుగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షన్లో మనం స్టాండర్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఎలా? ఒక్కోసారి డైరెక్ట్ స్టాండర్డ్ ఫ్రాక్షన్ ఉండొచ్చు, లేదా వీ కెన్ కన్వర్ట్. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్కి స్టాండర్డ్ ఫ్రాక్షన్ కూడా ఒక రిలేషన్ ఉంటుంది. ఎలా? అసలు స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా స్టాండర్డ్ ఫ్రాక్షన్లో మార్చచ్చు, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్కి స్టాండర్డ్ ఫ్రాక్షన్కి లింక్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పుకుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ స్టాండర్డ్ ఫ్రాక్షన్? స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు నాన్న, వెరీ సింపుల్. The numerator and denominator, the numerator and the denominator of a fraction, the numerator and the denominator of a fraction are co-primes, then that fractions are called స్టాండర్డ్ ఫ్రాక్షన్. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమిరేటరు, డినామినేటర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2/3 ఇది ఒక ఫ్రాక్షన్. ఇందులో 2 అనేది న్యూమిరేటర్, 3 అనేది డినామినేటర్. అంటే ఈ న్యూమిరేటరు, డినామినేటరు ఈ రెండు కనుక కోప్రైమ్స్ అయితే ఈ ఫ్రాక్షన్ని స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటాం. సింపుల్, వెరీ సింపుల్. అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమిరేటరు, డినామినేటరు కోప్రైమ్స్ అయితే దాన్ని మనం ఏమంటాం? స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటాం. సార్ అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి? మళ్ళీ డౌట్. కోప్రైమ్స్ అంటే అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి? కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పా, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ద HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. అంటే ఏ 2 నెంబర్స్కైనా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయితే దానిని ఆ 2 నెంబర్స్ని కోప్రైమ్స్ అంటారు. అవి 2 అవసరం లేదన్నా, 2, 3, 4 ఎన్నైనా ఉండొచ్చు. బట్ మన ఫ్రాక్షన్లు ఎప్పుడే ఉంటాయి? 2 నెంబర్సే ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తాం? జస్ట్ 2 నెంబర్స్ తీసుకుంటాం. అంటే ఏంటి? ఇఫ్ ద HCF ఆఫ్ న్యూమిరేటర్ అండ్ ద డినామినేటర్ ఈస్ 1, దెన్ దే ఆర్ కోప్రైమ్స్. అంటే ఇక్కడ కోప్రైమ్స్ అన్నప్పుడు ఏమీ లేదు, న్యూమిరేటర్కి, డినామినేటర్కి HCF 1 అయితే ఆ నెంబర్స్ మనం ఏమంటాం? కోప్రైమ్స్. అవి రెండు కోప్రైమ్స్ అయినప్పుడు వాటిని మనం స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇది కోప్రైమ్ యొక్క సింపుల్ డెఫినేషన్. ఇంకా దీన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. ఇఫ్ ద న్యూమిరేటర్ అండ్ ద డినామినేటర్ డజంట్ హ్యావ్ ఏ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1, అంటే ఒకటి తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఆ ఫ్రాక్షన్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఒకసారి డెఫినేషన్ చెక్ చేసుకున్నానా? సో ఇప్పుడు స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటే అర్థమైంది కదా. ఏం లేదు నాన్న, న్యూమిరేటరు అంటే ఇది అసలు మన మ్యాథ్స్ బేసిక్ కాన్సెప్ట్లో మనం అలా చూసుకోవాలి. బట్ ప్రాబ్లంలో ఇచ్చింది అవునా కాదా తెలుసుకోవడం వెరీ సింపుల్.
న్యూమిరేటరు డినామినేటరు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వకపోతే 1 తప్ప, 1తో ప్రతి నెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి న్యూమిరేటరు డినామినేటరు ఒకే నెంబర్లో ఆర్ ఒకే టేబుల్లో డివిజిబుల్ అవ్వకపోతే అది స్టాండర్డ్ ఫ్రాక్షన్, అయితే స్టాండర్డ్ ఫ్రాక్షన్ కాదు. సింపుల్, వెరీ సింపుల్ లాజిక్. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తించాల్సిన విషయం, మీకు ఇందాక లాస్ట్లో స్టేట్మెంట్ ఇచ్చా, ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్కి స్టాండర్డ్ ఫ్రాక్షన్కి లింక్ ఏంటి? ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ ఉపయోగించుకొని మనం స్టాండర్డ్ ఫ్రాక్షన్ తీసుకొస్తాం. ఎలా? మీకు ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ చెప్పేటప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, ఇఫ్ in a fraction if the numerator and the denominator are multiplied by same number or divided by same number then the resultant fractions are called equivalent fraction. అంతే కదా. సేమ్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, మీరు నేను ఒకసారి చూపిస్తున్నా. 1/2 నేనేం చేస్తున్నా, ఇంటూ 2/2 చేస్తున్నా, అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నా, అంటే నాకేమొచ్చింది 2/4. ఇది ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇంకోటి 9/6 ఉంది, దీన్ని ఏం చేస్తున్నా నేను డివైడెడ్ బై 3/3 చేస్తున్నా. చూడండి, న్యూమిరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్తో చేస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది 3 3 జా 9, 3 2 జా 6. సో ఇది స్టాండర్డ్ ఫామ్. ఎందుకని దేర్ ఈజ్ నో కామన్, అంటే ఈ రెండింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ 1. సో 3/2 ఇస్ స్టాండర్డ్ ఫామ్. మీరు ఒక ఫ్రాక్షన్ని స్టాండర్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకున్న ఒకే ఒక సోర్స్ ఏంటి, న్యూమిరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో డివిజన్ చేయటమే, అంటే నథింగ్ బట్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక ఫ్రాక్షన్కి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ కనుక్కుంటున్నాం. ఎప్పటి వరకు కనుక్కుంటున్నాం, ఏ నెంబర్తో డివిజిబుల్ కానంత వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా ఇంకొకటి చూడండి, 32/64 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 32/64 ఉంది. ఇప్పుడు చూడండి దీన్ని ఒకసారి, నేనేం చేస్తున్నా, ఫస్ట్ 2తో డివిజన్ చేస్తున్నా, 2తో డివిజన్ చేస్తున్నా. సో ఇప్పుడు 2తో డివిజన్ చేస్తుంటే 2 16 జా 32, 2 32 జా. మీకు కావాలంటే పక్కన డివిజన్ చేసుకోవచ్చు నాన్న. ఈ డివిజన్స్ డివిజిబిలిటీస్ అన్నీ మీకు నేను ఆల్రెడీ చెప్పా, సో మళ్ళీ చెప్పట్లేదు, ఇవన్నీ మన ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి, మీకు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకేమొచ్చింది 16/32 వచ్చింది. మళ్ళీ ఏం చేస్తున్నా, డివైడెడ్ బై 2/2. చూడండి, ఎందుకంటే 2 టేబుల్లో పోతున్నాయి 2. సో 2 8 జా 16, 2 16 జా 32. సో మళ్ళీ 2 ఏ టేబుల్లో పోతున్నాయి, 2 టేబుల్లో పోతున్నాయి, 2/2. సో 4/8. ఇప్పుడు నాకేమొచ్చింది 4/8. మళ్ళీ 4/8 నేను చేస్తున్నా, 2/2 డివిజన్ చేస్తున్నా, అంటే 2/4. మళ్ళీ డివైడెడ్ బై 2/2. సో 1/2. ఇక ఇవి ఏ నెంబర్లో పోవు. సో 1/2 ఈజ్ దే స్టాండర్డ్ ఫామ్. ఇంతే. అంటే ఏ నెంబర్తో అయితే న్యూమిరేటర్లో డినామినేటర్లో డివిజిబుల్ అవుతుందో దాన్ని డివిజిబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు, ఇక డివిజిబుల్ పాసిబుల్ కానంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి ఎప్పుడైతే ఒక ఫ్రాక్షన్ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఫ్రాక్షన్ అంటాం. సార్ ఎప్పుడు 2తోనే చేయాలా? అవసరం లేదు. సమ్టైమ్స్ ఇట్ మే బి 3, సమ్టైమ్స్ ఇట్ మే బి 4, సమ్టైమ్స్ ఇట్ మే బి 6. ఏ నెంబర్ అయినా కావచ్చు. ఈ 2 ప్లేస్లో ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ పోతే వీ కెన్ సాల్వ్ ఇట్. సార్ మరి ఇంత పెద్దగా ప్రతిసారి చేయాలా? అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఎలా చేయాలో. ఇదే ప్రాసెస్ని షార్ట్కట్లో చేసేస్తాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే 56/63 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ టేబుల్స్, ఈ 2 పోయే టేబుల్ చెక్ చేయాలి. ఇది మాత్రం మీరు ప్రాక్టీస్తోనే నేర్చుకోవాలి నాన్న. టేబుల్స్ అనేవి మీకు నోటికి రావాలి, అప్పుడు చేయగలగడం ఈజీ. 56 అనేది 7 టేబుల్లో పోతుంది. 7 8 జా 56. చూడండి, 7 టేబుల్లో 7 8 జా 56, అంటే 7 9 జా 63. అంటే ఈ 2 నెంబర్లు ఏ టేబుల్తో డివిజిబుల్ అయినాయి? 7 టేబుల్తో. సో 7 8 జా 56, 7 9 జా 63. సో మనకేమొచ్చింది ఇక్కడ 8/9. ఈ 8/9 అనేది ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. ఎందుకంటే 8 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 8. 9 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 9. ఇందులో 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు. కాబట్టి 2 ఏంటి? కోప్రైమ్స్. కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? స్టాండర్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంతే. ఒక్కొక్కసారి 64/108. చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 టేబుల్, ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ చూసుకోవాలి. అందుకే 2 3 జా 6, 2 2 జా 4, 2 5 జా 10, 2 4 జా 8. మళ్ళీ 2 16 జా, 2 27 జా. చూడండి, 16 27. ఇంకేమన్నా పోతున్నాయా? పోవట్లేదు. సో 16/27 ఇది
ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. సో వీటిని బాగా చెక్ చేసుకున్నానా, వెరీ ఇంపార్టెంట్. అయితే నన్ను కొంతమంది పిల్లలు అడుగుతుంటారు, సార్ ఈ క్యాన్సిలేషన్ ప్రతిసారి మేము పక్కన చేసుకోవాలా, కొంచెం కష్టం కదా అని. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నా మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు 128 ఉంది, 2 టేబుల్లో చూడాలి. మనం ఏం చేస్తామంటే పక్కన ఇట్లా బేసికల్గా ఇట్లా వేసుకుంటాం. 128 వేసుకొని 2 టేబుల్లో 2 6 12, 8 2 4 8, రిమైండర్ 0. ఎవరు చేసిన ఇదే ప్రొసీజర్, దాంట్లో మారదు. మరి ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇది వెయ్యకుండా చూడండి, నేనేం చేస్తున్నాను, ఫస్ట్ 12 తీసుకుంటున్నా. 2 6 12 అయిపోయింది కదా, 4 2 4 4. ఇప్పుడు ఒక్కోసారి ఎట్లుంటుంది, 1 3 4 2 టేబుల్తో చేయాలి. ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నా. 2 7 14. ఇక్కడ ఎంత రిమైండర్ వచ్చింది, 1 1 4. పక్కన ఎంత ఉన్నాయి, 14, సారీ 12 కదా నాన్న, 2 6 12. సో 1 4 14 అంటే 2 7 14. ఇప్పుడు ఇంకోటి చూడండి, 175. ఒక్క నిమిషం, ఇట్లుంది. ఇప్పుడు 3 టేబుల్లో చూడాలి దీన్ని. 3 కాదు, 2 టేబుల్లో కూడా చూడొచ్చు నాన్న, ఏం కాదు. చూడండి, 2 7 17 కదా, ఓకే ఒక్క నిమిషం. 2 8 16. సో ఇక్కడ ఏం మిగిలింది, 1 అంటే 15. 2 7 14. సో రిమైండర్ 1 12. 2 6 12. మళ్ళీ 6 ఉంది కాబట్టి 2 4 8. 2 3 6. 2 8 16. మళ్ళీ 2 2 4. 2 1 2. 1 రిమైండర్ 2 9. నెక్స్ట్ 3 టేబుల్ 3 7 3 3. ఇట్లా మీరు చిన్నగా అలవాటు చేసుకుంటే ఈ మిగిలిన రిమైండర్ ఇక్కడ వేసుకొని ఇట్లా క్యారీ చేసుకుంటూ వెళ్తే ఇదే డివిజన్ షార్ట్కట్లో చేస్తున్నాం. ఇలాంటివి ఇక్కడ మీకు బాగా ఉపయోగపడతాయి నాన్న. ఈ క్యాన్సిలేషన్ అనేది మీకు ఈ ప్రాబ్లమ్స్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. వెరీ వెరీ సింపుల్ అని అసలు మనం అనుకుంటాం, కానీ చాలా 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 ఈజీగా చేసేయచ్చు. బట్ ద రీజన్ ఈజ్ మన ప్రాక్టీస్ లేకపోతే మాత్రం సాధ్యం. మీరు ఏ నెంబర్ అని తీసుకోండి, 9 8 1 ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్ చేయాలి. ఫస్ట్ 3 టేబుల్ 2లో పోతుందా, పోదు. డివిజిబిలిటీ రూల్స్ ఇక్కడ వాడుకోవాలి మీరు. నేను మళ్ళీ చెప్తున్నా, యూ హ్యావ్ టు లెర్న్ డివిజిబిలిటీ రూల్స్. ఫస్ట్ 3 3 3 9. 8 ఉంది, 3 2 6. అందుకే రిమైండర్ ఎంత, 7 8 2 మిగిలింది. కరెక్ట్ దీన్ని కింద వేసుకోండి. ఇప్పుడు అంటే 21. ఇది యాడ్ చేయొద్దు, సైడ్ రాసుకోవాలి. 2 పక్కన 1 21. 3 7 21. అగైన్ మళ్ళీ 3 1 3. 2 పోతుందా 3 టేబుల్లో, పోదు. సో యూ కెన్ రైట్ 3 0 0. రిమైండర్ ఎంత 2 అంటే 27. 3 9 27. ఈ 3 టేబుల్లో పోతుందా, పోదు. ఇక అది ఏ నెంబర్లో పోదు, ఎందుకంటే 109 అనేది ప్రైమ్ నెంబర్. సో ఈ విధంగా చేయాలి. ఇవి స్టాండర్డ్ ఫ్రాక్షన్లో ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనం ఈక్వివలెంట్ ఫ్రాక్షన్లో ఒకే నెంబర్ని, ఏం లేదు స్టాండర్డ్ ఫ్రాక్షన్లో మార్చాలంటే మనం చేయాల్సింది ఏంటంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటి వరకు వెళ్ళాలి, ఆ 2 నెంబర్లు ఎప్పుడైతే డివిజిబుల్ అవ్వవో అప్పటి వరకు మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే మీకు ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఫ్రాక్షన్ వస్తుందనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. సో నా క్లాస్ మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.